రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎందుకు నిలబెట్టలేదో చెప్పాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఇక ఎమ్మెల్సీ కవిత బీసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. బీసీల పట్ల కవితకు చిత్తశుద్ధి ఉంటే బీసీల తరపున ప్రచారం చేయడానికి ముందుకు రావాలన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. తోటి రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎక్కడ చూసినా కూడా తక్కువ సంఖ్యలో ఓటేసే ఎన్నికలు కావచ్చు, కానీ రాష్ట్ర రాజకీయాలను తారుమారు చేసేటువంటి ఎన్నికలు, రేపు భవిష్యత్తు రాజకీయాలను నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇవి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి, ఎవరు పరిపాలన చేయాలి, ఏ ప్రభుత్వం ఉండాలనే చెప్పి నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు. నిఖర్స్ అయినటువంటి బీసీ బిడ్డలను ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓటు మనదే సీటు మనదే, బీసీల ఓటు బీసీలకే అనే నినాదంతో ఈరోజు 17 నుంచి కరీంనగర్ నుంచి ప్రారంభించను. 17 నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి ఈ ఉమ్మడి జిల్లాలలో సభలు, సమావేశాలు, సెమినార్లు, అదేవిధంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తూ బీసీ బిడ్డలను గెలిపించుకోవడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరాన్ని విప్పి చెప్పాలనే ఉద్దేశంతో ఇలా కరీంనగర్ రావడం జరిగింది. బీఆర్ఎస్ నాయకురాలు కవితమ్మ గారు కొత్త పల్లవి అందుకుంది. నేను బీసీ అని. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కవిత గారికి నేను సవాల్ విసురుతున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయి. కానీ బీసీల మైలేజ్ను వాడుకోవడానికి, బీసీలను రాజకీయంగా బలిపశువులను చేయడానికి రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. బీసీలు అంటే తమాషా అనుకుంటురా? సంవత్సరాల తరబడి బీసీ వాదంతో పనిచేస్తున్నాం మేము. ఇవాళ వచ్చి మీ మీదున్న స్కాములు ఓనికి, మీ మీదున్న ప్రజల్లో చెడ్డ పేరు ఓనికి, మీ 10 సంవత్సరాల పాపం పాలన ప్రజల్లో తొలగిపోనికి బీసీ వాదం ఎత్తుకున్నారు. బీసీ వాదం పేపర్ స్టేట్మెంట్ల కోసమో మీ మైలేజ్ కొంచడం కోసమో కాదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ తోటే బీసీ అభ్యర్థులు అక్కడ నల్గొండలో పూల రవీందర్ ఉన్నాడు, ఇక్కడ ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు, అదేవిధంగా మల్క కుమరే గారు ఉన్నారు. కేసీఆర్ తోటి ఈ 3 అభ్యర్థులకు మద్దతు ప్రకటించండి.